పరమేశ్వరి రాణి గౌరీ మాలిని పుత్రి మండి చామండి అవేశమైన నుండు నవనార సిద్ధులు ఆన శ్రీమతి లోకమాత మహాలక్ష్మి సకల జీవ దయా వరమూర్తి భక్త వత్సలి వీర కుమారులు జ్యోతి భవనములతో ఈ మందిరమునకు వచ్చారు నీవున్న వీరన్న రాచన్న మహంకాళ దుర్గా మహాగంగ జ్వాలాముఖి ఈ వీర శక్తులతో కూడా 12 శిరంబులున్న 64 అస్తంబులున్న పట్టిన ఆయుధములున్న కట్టి హక్కి కుమరుక శూల కరాల కోమర ఇండివాల కుసల ధర వరసు పటేని బాపు సూరి కటార్పు కరపాల అంకుశం చంద్రాయుధం కరచాపం శంకు చక్ర ఖడ్గ కుమరుక శూల కరవాల కోమర శంకు చక్ర అనేక ఆయుధధారి ఈ భక్తులకు ఇచ్చిన వరం తప్పనని శంకు చేదైనా శంకు చెప్పనైనా చంద్రార్పం కథలు తప్పిన తారలు డుల్లిన బ్రహ్మాండము రాలిన కరుణు కొట్టిన నీవిచ్చిన వరం తప్పనని అభయమునిచ్చి దారము రక్షించినావు. ఇప్పుడు నీ వీర కుమారులు ప్రతి భవనములతో ఈ మందిరములకు వచ్చారు. నీవున్న వీరన్న రాచన్న మహంకాళి దుర్గా మహాగంగ జ్వాలాముఖి ఈ వీర శక్తులతో కూడా 12 శిరంబులున్న 64 అస్తంబులున్న నువ్వు పట్టిన ఆయుధములున్న శంకు చక్ర ఖడ్గ కుమరుక ఆయుధదారిని నీవిచ్చిన వరం తప్పనని చెరుకు చేదైనా ఉప్పు తప్పనైనా చంద్రార్కు కథలు తప్పిన ఆరాడు డుల్లిన నీవిచ్చిన వరం తప్పనని భయమునిచ్చి దారము రక్షించినావు. నీ వీర కుమారులు ఐదు వద్ద ప్రయోగం నుంచి యంత్ర పరమంత్ర ప్రతంత్ర జపము హోమము పరశూన్య కుల దాపరవేటు సాధనముల ద్రోలి అక్షస వేతాల కంబుల నుంచి వేసి ఇంద్రజాల మహేంద్రజాల మోహన కారడి ఒకండ విద్యలు అతి భస్మము చేయవమ్మ మహాపరంజ్యోతి ఈ భక్తులు దాపట వలపట ప్రత్యక్షమైన నిలిచి పిలిచితే ఓహో అని పలకవమ్మ అందవరం చౌడేశ్వరి ఒక మాతాన్ని తలచిన నాకు చేయక లోక సంచారం చేయబోతునని ఏట పోతునని కోట పోతునని గుణములు గుణములు విచారించబోతునని సప్త సాగరముల స్నానం చేయబోతునని నీవు నిలిచి ఇచ్చటి నుండు సచిన అరసమ్ములున్న ఈ దివ్య పాదములున్న ఆ నేర్పు నేరములు సమకూర్చి ఆ చేత పూజా నైవేద్యములను కైకొని అక్కడ వశీకరాష్ట్ర సంపదలిచ్చి రక్షించవమ్మ అందవరం చౌడేశ్వరి ఎదుటూరు నందు శ్రీవీర చౌడవాంబ